ఒకప్పుడు పెద్ద పచ్చని అడవిలో సురో అనే శక్తివంతమైన సింహం జీవించేది. సురో బలవంతుడు, ధీరుడు. తన బలంతోనే గర్వపడుతూ ప్రతిరోజూ గట్టిగా గర్జించేవాడు. నన్ను ఎవరూ ఓడించలేరు, నేనే అరణ్యరాజు అని సింహం భావించేది. అడవిలోని జింకలు, కోతులు, చిలుకలు, కుందేళ్లు అందరూ సింహం ముందుకొచ్చినప్పుడు దాక్కునేవారు. కాని ఒక్క చిన్న కుందేలు మాత్రమే భయపడేది కాదు. ఆ కుందేలు పేరు టిల్లు. బలవంతుడు కాదు, కాని చాలా తెలివైనవాడు. ఒకరోజు జంతువులు సమావేశం పెట్టుకున్నారు. సింహం ఎప్పుడూ మమ్మల్ని భయపెడుతుంటుంది, దీన్ని ఆపాలి అంది జింక. కాని ఎలా అంది కోతి. అది చాలా బలవంతుడు. టిల్లు ముందుకు వచ్చి అన్నాడు, బలం మాత్రమే కాదు, బుద్ధి కూడా ముఖ్యం. నేను సింహం మాట్లాడతాను. అందరూ ఆశ్చర్యపోయారు. టిల్లు పిచ్చివాడివా, అది నిన్ను తినేసేస్తుంది అని అరచింది ఎలుక. టిల్లు నవ్వుతూ, బుద్ధి సరైన సమయంలో ఉపయోగిస్తే ఎవరినైనా జయించవచ్చు అన్నాడు. చోళ్ళు సింహం గుహ చేరుకుని వినయంగా అన్నాడు, రాజా సురో, మీ బలం గురించి అందరికీ తెలుసు. కాని ఈ అడవిలో మీకంటే బలమైన జంతువు ఉందని మీకు తెలుసా? సింహం కళ్ళు కోపంతో మెరిపించాయి. నాకంటే బలమైనవాడా? అసాధ్యం. ఎవరు అతను? టిల్లు అన్నాడు. మీకు చూపిస్తాను, నా వెంట రండి. గర్వంతో ఆసక్తితో సింహం వెంటపడ్డాడు. టిల్లు సింహాన్ని అడవిలోని ఒక లోతైన బావి వద్దకు తీసుకెళ్లాడు. రాజా, ఇప్పుడు బావిలో చూడండి, మీ ప్రత్యర్థి అక్కడే దాగున్నాడు. సురో బావిలోకి చూశాడు. అక్కడ అతనికి అదే విధంగా కనిపిస్తున్న ఇంకో సింహం. అది నిజానికి నీటిలో కనిపించిన సింహం ప్రతిబింబం. సింహం గట్టిగా గర్జించింది. బావి నీళ్లలోని ప్రతిబింబం కూడా గర్జించింది. రా, నాతో యుద్ధం చెయ్యి అని సురో అరిచాడు. ప్రతిబింబం కూడా నోటు చాచినట్టు కనిపించింది. కోపంతో సింహం బావిలోకి దూకేసింది. అది నీళ్లలో పడిపోయి బయటికి రావడానికి బాగా ఇబ్బంది పడ్డాడు. టిల్లు వెంటనే జంతువులందరినీ పిలిచాడు. వాళ్లు కలిసి సింహాన్ని పైకి తీసి రక్షించారు. అన్నాడు సురో. టిల్లు నమస్కరిస్తూ చెప్పాడు, మీకు హాని చేయడం కోసం కాదు, బలం కంటే బుద్ధి ముఖ్యమని చూపించడానికి. సురో కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆలోచించాడు. తరువాత అన్నాడు, పిల్లు, నువ్వు చెప్పింది నిజమే. బలమున్నా సరైన బుద్ధి లేకపోతే ప్రమాదమే. ఇకపై నేను జంతువుల్ని భయపెట్టను, వారిని కాపాడుతాను. అడవిలోని అన్ని జంతువులు ఆనందంతో చప్పట్లు కొట్టాయి. ఆ రోజు నుంచి సురో నిజమైన రాజుగా మారాడు. అందుకు కారణం చిన్నదైన కాని తెలివైన కుందేలు. మోరల్, నీతి, బలమున్నా సరే బుద్ధి లేకుంటే ప్రయోజనం లేదు. తక్కువగా కనిపించే వాళ్లు కూడా పెద్ద సమస్యను పరిష్కరించగలరు. Please like, share and subscribe to our channel.